ఫేమస్ పర్సనాలిటీ టైగర్ వుడ్స్ తెలుసా మీకు? అతడు చాలాసార్లు అనేక మార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు ఆ ఆటలో. అతన్ని ఓడించేటోడు రాలేదు, అంత ఆటగాడు వాడు. అతని భార్య అతని దొరకబట్టింది. ఫోన్కి వచ్చిన ఒక SMS తో దొరికిపోయాడు. ఒక్క SMS తో బండారం అంతా బయటకు లాగింది. అతని లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. టైగర్ వుడ్స్ సుమారు ఒక 100 మంది కంటే ఎక్కువ మంది స్త్రీలతో వ్యభిచారం చేశాడు. అతని లైవ్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఎంత గుండె ధైర్యం అతనికి లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి! అంత తప్పు చేసిన చండాల తప్పు చేశాడు. కానీ లైవ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు, టైగర్ వుడ్స్ గారు, మీరు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచారు, ఎన్నోసార్లు గెలిచారు, ఏంటి మీ జీవితంలో ఈ పాపం? ఎట్లా చేయగలిగినావు? నీ భార్యను నువ్వు ఎట్లా మోసం చేయగలిగినావు అంటే అతడు ఏం జవాబు చెప్పాడో తెలుసా? నువ్వు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావు, నేను మోసం చేసింది నా భార్యను కాదు, ఐ డిసీవ్డ్ మై సెల్ఫ్. నన్ను నేనే మోసం చేసుకున్నా. నా భార్యను కాదు మోసం చేసింది, నన్ను నేనే మోసం చేసుకున్నా. సో తప్పు చేయడం పెద్ద నాకు ఇబ్బంది ఏమీ అనిపించలేదని తన పొరపాటును బహిరంగముగా లైవ్ ఇంటర్వ్యూలో. టైగర్ వుడ్స్ అంటే అందరికీ తెలుసు అండి, మీకు తెలియదు కావచ్చు, యవనస్తులకు చాలా మందికి తెలుసు. అతని గురించి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కాలంలో న్యూస్ వస్తుంటుంది, టైగర్ వుడ్స్. ప్రియ దేవుని దేవుడు నీ జీవితంను వాడుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకున్నాం, నీ పొరపాటును తప్పును సమర్థించుకునే వ్యక్తివై నువ్వు ఉండద్దు.